మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. డ్రామారావు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నాడని విమర్శించారు. బనకచర్లపై చర్చకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సీఎం సవాల్ విసిరారని అన్నారు. కేసీఆర్ హరీష్ రావులు అప్పనంగా ఆంధ్రాకు నీళ్లు అప్పగించారని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గౌరవ తెలంగాణ రాష్ట్రంలో తారక రామారావు అలియాస్ డ్రామారావు కొత్త డ్రామాలకు తెరలేపిండు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బనకచర్ల మీద మీ అయ్యకు సవాల్ విసిరిండు. బనకచర్ల మీద అసెంబ్లీలో చర్చకు రమ్మని చెప్పి మీ అయ్య కేసీఆర్కు సవాల్ విసిరితే నువ్వు ఒక బచ్చగాడివి, నీ స్థాయి మరిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రెస్ మీట్కి రమ్మనే దమ్ము ధైర్యం నీకు లేదు. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు, నీ డ్రామాలకు తెరలేపినవు. ఇవాళ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రాకు అప్పనంగా నీలో పేర్పింది మీ నాయన మీ బావ హరీష్ రావు. బనకచర్ల మీద దమ్ముంటే ఇప్పటికైనా స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ స్వీకరించలేక మీ అయ్య ఫామ్ హౌస్కే పరిమితమైండు. నువ్వేమో ఇలా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అంటున్నావు. ఒక గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలిచ్చిన తీర్పుతోటి అసెంబ్లీలో చర్చకు రమ్మని మేమంటే నువ్వేదో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అని ఇలా చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచే విధంగా 2009లో గౌరవ వైఎస్ఆర్ గారు రైతులకు తొలిగా రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశంలో అత్యధిక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ అయ్య కూలిపోయే కాళేశ్వరం కట్టినా కానీ ఆ కూలిపోయే కాళేశ్వరానికి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ జూరాల